హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి. ఇదైతే ఇవాల్టి వీడియో అండి. ఇవాల్టి ఈవినింగ్ వ్లాగు. ఇవాల్టి ఈవినింగ్ వ్లాగ్ అంటే మళ్ళీ ఇది ఎప్పుడు అప్లోడ్ అవుతుందో గురువారం రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. స్కూల్ నుంచి వస్తూ వస్తూ పువ్వులైతే తీసుకొచ్చాను. రేపు పండగ ఉంది కదా, ఇంకా అందుకని చివరి పండగ ఇంకా ఈ సంవత్సరానికి. మనకి ఉగాది అయిపోయిన తర్వాత శ్రీరామనవమి చివర ఇంకా మళ్ళీ తొలి ఏకాదశి పండగలను తోలుకొని వస్తుంది కదా, ఇంకా ఉగాది ఊడ్చుకొని వెళ్తుంది అంటారు. ఇంకా పండగలన్నీ అయిపోతాయి. ఇదే చివరి పండగ కదా అని పువ్వులు తీసుకొచ్చాను. ఇంకా పనులు ఉంటాయి కదా, కనకంబరాలు అయితే ఇవి కొన్నవి కాదు, మా స్కూల్లో పిల్లలు అయితే తెచ్చిస్తారు. వాళ్ళ ఇళ్ళ దగ్గర చాలా చాలా ఉంటాయి, కేజీ పువ్వులు అలా కూడా ఉంటాయి. చాలా అయితే తెస్తారు. ఒక్కోసారి నాకు అన్ని వద్దులని కొన్ని అయితే తీసుకుంటాను, నాకు సరిపడే అన్ని. ఎందుకంటే అన్ని కనకంబరాలు తెచ్చి ఇచ్చినా ఇవన్నీ కట్టాలంటే చాలా టైం పడుతుంది. అందుకని కొన్ని కనకంబరాలు అయితే తెప్పించుకున్నాను. అవి కట్టేశాను. అవి కట్టేసిన తర్వాత మాలగా కట్టిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అన్నం తిన్న అంట్లన్నీ ఉంటే అవన్నీ కడిగేస్తున్నాను. ఇంకా వంటగది అంతా క్లీన్ చేయాలి కదా, అందుకని టైం అయితే పడుతుంది. అంట్లన్నీ కడిగేసి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని కిచెన్ అంతా కౌంటర్ టాప్ ఇవన్నీ అయితే ఆల్రెడీ ఉగాదికి శుభ్రం చేసాము. ఎక్కువ జిడ్డు అయితే ఏం లేదు, కానీ కాకపోతే ఒక్కసారి మళ్ళీ పండగ కదా, మళ్ళీ మనం ప్రసాదాలు అవి చేసుకుంటాం కాబట్టి, ఆల్రెడీ నాన్ వెజ్ అవి చేసింటాం కాబట్టి ఒకసారి అయితే అంత అయితే క్లీన్ చేసుకుంటున్నాను. రేపు పండగ అనగా ఇంట్లో ఎన్నో పనులు కదా. రేపు పండగ అంటే ఇవాళ ముందు రోజు నుంచే ఎన్నో రకాల పనులు. ముందు క్లీనింగ్ దగ్గర నుంచి తర్వాత పూలు మాల కట్టడం, ఇంకా పూజ గది శుభ్రం ఇవన్నీ ఉంటాయి కదా. స్టవ్ అయి క్లీన్ చేసిన తర్వాత ఇంకా పక్కన ఉన్న జార్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి క్లాత్తో తుడిచిపెడితే ఎప్పటికప్పుడు జిడ్డు పట్టి ఉంటాయి కదా, అది అనేది ఎప్పుడు నీట్గా ఉంటాయి. ఆల్రెడీ ఈ మధ్య కడిగినవే ఒకసారి అన్నీ తుడిచేసి నీట్గా అయితే కిచెన్ని సర్దేశాను. ఇంకా కిచెన్ అంతా సర్దే లోపు దాదాపు 6 ఆ టైం అయిపోయింది, 6 దాటింది కూడా. ఇంకా మనీ ప్లాంట్ కూడా నీళ్ళు మళ్ళీ మార్చి అయితే పెడుతున్నాను. వారానికి ఒకసారి అలా వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను. మనీ ప్లాంట్కి ఇలాంటివి ఉన్న ఇండోర్ ప్లాంట్స్ ఏమన్నా ఉంటే లోపల వాటర్లో పెట్టింటాను కదా, అవైతే మారుస్తూ ఉంటాను. ఇంకా ఆ వాటర్ కూడా మార్చి ఆ మనీ ప్లాంట్ని అక్కడ పెట్టేశాను. ఇవైతే చుట్టానికి చాలా బాగుంటాయి, గ్రీనరీగా ఉంటుందని అలా అయితే పెట్టుకుంటాను. ఇదిగోండి కిచెన్ అంతా నీట్గా అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత పూజ గది దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఇవాళ చపాతి రోటీ ఇలాంటివి ఏమీ పెట్టుకోలేదు. రైస్ అయితే కుక్కర్లో పెట్టేద్దాం అనుకున్నాము. ఇంకా అందుకని మా అత్తని అయితే కడిగి పెట్టమన్నాను. ఇంకా నేను అన్ని పూజా సామాగ్రి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పండగ రోజు మనకి శ్రీరామనవమి శుక్రవారం వచ్చింది కదా, అందుకని మళ్ళీ శుక్రవారం రోజు ఇవన్నీ కడగకూడదు అని ఉదయం ఎట్లయినా ఇవన్నీ కడగాలంటే ఎక్కువ టైం కూడా పడుతుంది. ఇంకా ముందు రోజు ఎప్పుడు పండగలైనా ఏవైనా ఇవన్నీ దాదాపుగా ముందు రోజే కడిగి పెట్టుకుంటాను నేనైతే. ఇవి పూజ సామాగ్రి అయితే మళ్ళీ పండగకి కడిగినవి కాబట్టి ఏమంతా నల్లగా అయితే అవ్వలేదు. రాగి చెంబు అయితే కొంచెం నల్లగా అయింది. ఇవన్నీ కూడా కడగాలి. నేను ఎక్కువగా నల్లగా ఉంటే కనుక చింతపండు కొంచెం వేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టి ఒక అర్ధగంట సేపు ఆ తర్వాత కడుగుతాను. అంటే ఇవన్నీ చింతపండు నీళ్ళలో కొంచెంసేపు నానబెట్టిన తర్వాత కడుగుతాను. ఎక్కువగా నల్లగా లేవు తెల్లగా ఉన్నాయంటే కొంచెం పీతాంబరం తీసుకుని అందులో కొద్దిగా విమ్ లిక్విడ్ వేసి ఇంకా కడిగేస్తానండి, తెల్లగా వస్తాయి. నాకు ఒక వీడియోలో కామెంట్ అడిగారనమాట, మీరు పూజా సామాగ్రి దేంతో కడుగుతారని. ఇదిగో ఇలా అయితే కడుగుతా అండి. కొంచెం పీతాంబరం వేసి దాంట్లో కొంచెం విమ్ లిక్విడ్ ఎల్లో కలర్ది ఉంటుంది కదా, విమ్ లిక్విడ్ అది వేసేసి ఇలా అయితే రుద్దేసి కడిగేస్తాను. ముందైతే అన్నిటికీ అప్లై చేస్తున్నాను. అప్లై చేసి కొద్దిగా అన్నీ పక్కకు పెట్టేసిన తర్వాత ఆ తర్వాత మన దగ్గర స్మూత్గా ఉండేది స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో అయితే రుద్దేస్తాను. లేదంటే చేత్తోనే అలా రుద్దేస్తే తెల్లగా వచ్చేస్తాయండి. ఎక్కువగా గరుగ్గా ఉండే స్క్రబ్బర్ తీసుకోకూడదు. ఎక్కువగా గరుగ్గా ఉండే స్క్రబ్బర్ తీసుకుంటే ఏమైందంటే ఇవి గీతలు గీతలు పడతాయి అనమాట. అందుకని స్మూత్గా ఉండేది తీసుకొని రుద్ది కడిగేసి ఆ తర్వాత నీట్గా ఒక పొడి క్లాత్ తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. అప్పుడు ఇవన్నీ నీళ్ళ మరకలు అనేవి లేకుండా తెల్లగా, ఎక్కడా కూడా మరకలు లేకుండా తెల్లగా కనిపిస్తాయి. మెయిన్గా ఇదండి, మనం కడిగి వదిలేసామనుకో ఆ చుక్కలు చుక్కలు అలా ఉంటాయా, తడి ఏ మాత్రం ఉన్నా నల్లగా అయిపోతాయి. బాగా తుడిచి ఆరబెట్టుకోవాలి.
ఫ్యాన్ కింద. పగలైతే కనుక ఎండలో కొద్దిసేపు పెట్టామనుక తల మిల మెరుస్తూ ఉంటాయి. ఇంక అన్నీ అయితే కడిగేసుకొని నేను ఇంకా విగ్రహాలు కూడా కడిగి అన్నీ క్లాత్తో తుడుస్తున్నాను. ఇంకా రాగి చెంబు కూడా చివర కడిగేసి తుడిచేస్తున్నాను. ఇలా కడిగి పెట్టుకుంటే తెల్లగా ఉంటాయండి. ఎప్పటికప్పుడు మనం వాడిన తర్వాత కడిగేసుకున్నామనుకో తెల్లగా ఉంటాయి పూజా సామాగ్రి. ఇంకా కడిగేది కూడా మనం బోర్ వాటర్ కాకుండా మున్సిపల్ వాటర్ వస్తాయి కదా, అంటే బ్లీచింగ్ వేసి క్లోరిన్ వేసినవి, ఆ వాటర్తో కడిగితే తెల్లగా ఉంటాయి. ఇవ్వండి నేను ఎప్పుడు కూడా ఏ పండగనే కాదు వారం ఎప్పుడూ కడుగుతూనే ఉంటాను. ఎప్పుడు కడిగినా తెల్లగా నీట్గా కడుక్కోవడం నాకైతే అలవాటండి. ఫస్ట్ నుంచి కూడా శుభ్రంగా కొంచెం ఆలస్యమైనా నీట్గా అయితే కడిగి పెట్టుకుంటాను. నాకు టైం లేదంటే మా అత్తయ్య కూడా ఇదే ప్రాసెస్లో ఇలానే నీట్గా కడిగి తుడిచి అయితే పెడుతుంది. అన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటామండి. ఇదిగో రాగి చెంబు చూపిస్తున్నాను తెల్లగా వచ్చిందని. అన్ని ప్లేట్లు అవి కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, కడిగినవి ఉన్నాయి. ఇంకా ఇవే ప్రస్తుతానికి కడగనివి, అవన్నీ అయితే ఇప్పుడు కడుక్కున్నాను. విగ్రహాలు కూడా కడిగి ఉంచుకున్నాను. ఇంకా వీటికైతే మళ్ళీ శుక్రవారం రోజు బొట్లు పెట్టుకుందామని అవన్నీ పక్కన పెట్టేశాను. దేవుని పటాలను మాత్రం తుడిచి బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా పూజా సామాగ్రి ఇవి ఒక క్లాత్ వేసి పెట్టుకున్నాను అనుకో, రాగి ప్లేట్లు కూడా తెల్లగా వచ్చాయని చూపిస్తున్నాను ఇక్కడైతే. ఇవ్వండి ప్రతి ప్లేట్లు కూడా. అలాగే కామాక్షి దీపం కూడా వెండిది కూడా, అంటే ఇంతకుముందు వెండి సామాగ్రి కడగటానికి నా దగ్గర సిల్వర్ డిప్ అనేది లిక్విడ్ ఉండే, అది అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అయితే తెప్పించలేదు. ప్రస్తుతానికి సిల్వర్వి కూడా అంటే వెండివి కూడా పీతాంబరం వేసి కడుగుతున్నాను. ఇంకా అవి ఇగో ఈ డబ్బాలో ఉన్నాయి, నా దగ్గర ఆల్రెడీ కడిగి ఉన్నాయి. ఎప్పుడన్నా కడిగి ఉన్నాయన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి ఇందులో వేసి పెట్టుకుంటాను. ఈ డబ్బాలో మనం తెల్లగా కడిగిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకో అవి నల్లగా కాకుండా తెల్లగానే ఉంటాయి. ఇది ఒకటి చిన్న చెంబు. ఇంకా ఇదైతే శంకుచక్ర నామాల దీపము. ఇంకా అలాంటి దీప ప్రమిదలు అయితే ఒక 3-4 సెట్లు ఉన్నాయి. తామర పువ్వులు లాంటి ఒక 2 రకాలు. ఇంక ఇవి మొన్న తెచ్చిన చిన్న ఉగాదికి తెప్పించినవి చిన్నవి. ఇవి అంతకుముందు ఉన్నాయి, అప్పుడప్పుడు కొన్ని కొనుక్కున్నవండి. ఇంకా కొంచెం పెద్ద సైజువి అయితే ఉన్నాయి. ఇవి ఒక రకము దీప ప్రమిదలు. అన్నీ కూడా మిడిల్లో ఒత్తి ఎక్కించేవి ఉన్నాయి నా దగ్గర. ఇంకా వెండి దీపాలు కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటైతే ఇంకా పూజ గదిలో ఉన్నాయి, ఒకటి ఇవి 2 రకాలు చిన్నవి ఒక సైజు, ఇంకా అంతకన్నా కొంచెం మిడిల్ సైజువి వెండి దీపాలు అయితే ఉన్నాయి. ఇంకా ఉన్నాయి అన్నీ కూడా కుంకుమ నీళ్ళు అలాంటివన్నీ కూడా ఈ డబ్బాలో వేసి పెట్టుకుంటాను. డబ్బాలో వేసి పెట్టుకుంటే ఏమంటే తెల్లగా ఉంటాయి నల్లగా కాకుండా. లేదు అంటే మనం ఒక మంచి కవర్లో కూడా గాలి పోని కవర్ ఉంటుంది కదా, అలాంటి కవర్లో వేసి పెట్టుకున్న ఇవన్నీ పూజా సామాగ్రి తెల్లగా ఉంటాయి. ఇవ్వండి ఈ కడిగినవి కూడా నేను అన్నీ కూడా ఒక క్లాత్ కప్పి ఉంచుతాను. కప్పి ఉంచామనుకో ఉదయానికి తెల్లగా ఉంటాయి. ఇంకా తర్వాత పూజా గది కూడా అంతా ఆల్రెడీ ఉగాదికి శుభ్రం చేసింది, కానీ ఒక్కసారి మళ్ళీ క్లాత్ పెట్టి తుడిచి ఇంకా దేవుని పటాలు కూడా తుడిచి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఉదయం సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా శ్రీరామనవమి అంటే మనకి ఎక్కువగా ప్రసాదాలు చేసే అంత హడావుడి అదేమి ఉండదు. సింపుల్గా వడపప్పు పానకం పెట్టుకొని పూజ చేసుకోవటం అండి. అన్నీ కూడా దేవుని పటాలు తుడిచి ఇంకా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. గంధం అయితే పొడి డబ్బా ఉంటుంది, లేదంటే కొంచెం లిక్విడ్ లాంటిది కూడా ఉంది, కానీ ట్యూబ్ అదైతే ఏమంతగా నాకు నచ్చలేదండి. అందుకని పొడిదే దాంట్లో కొంచెం రోజ్ వాటర్ వేసి కలిపేసుకుంటాను. రోజ్ వాటర్ లేనప్పుడు నార్మల్ వాటర్ వేసి కలుపుతానండి. పర్టికులర్గా రోజ్ వాటర్ ఉందనుకో అప్పుడు రోజ్ వాటర్తోనే కలుపుతాను, లేదంటే నార్మల్ వాటర్. ఇంకా అన్నీ కూడా బొట్లు అయితే పెట్టుకున్నాను, కుంకుమ బొట్లు. తర్వాత సింపుల్గా ఇంకా మట్టి ప్రమిదలో దీపాలు అయితే వెలిగించానండి. ఎందుకంటే ఇంక అన్నీ కడిగి ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ తీయటం ఎందుకని ఎప్పుడన్నా ఇలా పూజ సామాగ్రి కడిగినప్పుడు ఇంకా నేను మట్టి ప్రమిదలలోనే ఈవినింగ్ అయితే పూజ అయితే దీపాలు వెలిగించి పూజ అయితే చేసుకుంటాను. సింపుల్గా 2 అగరబత్తీలు వెలిగించి అలా అయితే దీపాలు ఇంకా రాత్రంతా వెలిగేలాగా అలా పూజ అయితే చేసుకుంటాను. ఇంక ఈ వీడియో కూడా ఇంతే అండి.